వాస్తవానికైతే వాస్తవానికైతే మన పవన్ అన్న బీజేపీకి సపోర్టరు. నేను ఈ మాట మాట్లాడొద్దు. బీజేపీ మన నరేంద్ర మోడీ గారి నిర్లక్ష్యము. వై బికాస్ వాళ్ళ వాళ్ళ రాష్ట్రం నుంచి చాలామంది వ్యాపారస్తులు మన రాష్ట్రంలోనే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో మన మహారాష్ట్ర అనుకో, ఇంకొకటి బీహార్ అనుకో, టోటల్ వాళ్ళ రాజస్థానీ అదేవిధంగా మన గుజరాత్ వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళ వృత్తి అది, అంతేనా? వాళ్ళ వృత్తి, వాళ్ళ నిర్లక్ష్యం. ఫస్ట్ నేను నేను ఇంకోటి అంటే మార్వాడీస్కి వ్యాపారం చేసుకోవద్దు అంటలేను. నేను ఎందుకు నేను ఈ విషయంని సమర్థిస్తలే. మార్వాడి గో బ్యాక్ అంటే ఫస్ట్ అవుట్డోర్ ముస్లింలలో ఎలగొట్టని, దాని తర్వాత మార్వాడిని గో బ్యాక్ చేస్తావా, ఏ బ్యాక్ చేస్తావా, దాని తర్వాత విషయం అది. ఓకే, అయితే ఈ మార్వాడి వాళ్ళ షాప్లో దాదాపు 95% వాళ్ళు క్యాష్ కూడా పేమెంట్ ఓన్లీ క్యాష్ వరకే తీసుకుంటారు. పేమెంట్ అంటే పేటిఎం లాంటివి సో అలాంటివి పెట్టరు. సో ఇలాంటి ఇక్కడ ఇన్కమ్ కూడా ఇక్కడ గవర్నమెంట్కి ఎలాంటిది రాదంటే నేను అంటూ రైట్ సూపర్ క్వశ్చన్ వేసినావు అన్నాను. అమ్మతోడు గుద్దాలుగా వేసిన క్వశ్చన్ అన్న. కాకపోతే ఆడు మార్వాడు మన ఇండియా వాడు. అరే నేను అంటున్నా ముస్లిం వాడు ఉన్నాడు భయ్, పాకిస్తాన్ వచ్చిండు, ఆఫ్ఘనిస్తాన్ వచ్చి వ్యాపారం చేస్తున్న ఆర్థిక వ్యవస్థను దోచుకోబోతుండు భయ్. వాణి ఎలా కొట్టు, దాని తర్వాత మార్వాడిది పక్కకు పెడదాం చూద్దాం మనం. అంతేగా మీరు నవ్వుతురు. ఫస్ట్ పాకిస్తాన్ మనం వాని దగ్గర వ్యాపారం చేసి మనం డబ్బులు ఇచ్చి మనం బాంబులు తెప్పించుకుంటున్నాం తెలుసా పాకిస్తాన్లో. అదెందుకు గ్రహిస్తలేరు మీరు? ఫస్ట్ నేను ఒకటి చెప్తున్నా, మార్వాడి గోబ్యాక్ నివాదం ఎత్తిన ఉద్యమకారులకు ఒకటి చెప్తున్నా నేను. అవుట్డోర్ నుంచి వచ్చిన ముస్లిం వాళ్ళకు గోబ్యాక్ పాకిస్తాన్, గోబ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అంటలేరు? ఈ ఉద్యమం ఎందుకు తీస్తలేరు? ఇండియా వైడ్ మొత్తం తీయాలి ఈ ఉద్యమం ఎందుకు తీస్తలేరు అని నేను ఉద్యమకారులకు ప్రశ్నిస్తున్నాను. మీరు చాలా మంచోళ్ళు. అప్పట్లో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేడు గొప్పవాళ్ళు, మేధావులు, అమ్మతోడు. మీ అంతా తోపులు ఎవరు? మీరు పాటలు పాడారు, తెలంగాణ తెచ్చారు. ఓకే, మార్వాడి గోబ్యాక్ అనడానికి కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు ఇంకో ఉద్యమం లేపండి, గోబ్యాక్ పాకిస్తాన్, గోబ్యాక్ ఆఫ్ఘనిస్తాన్, ఇంకొక ఏడ జరిగింది మరి? అదే నువ్వు కొంతమంది ఇప్పుడు పైన పురుగులు ఉంటాయి అన్న, పైన పురుగులో పంపండి, లోపల పురుగులు మస్తున్నాయి, నువ్వు తవ్వు కూడా పోతే. ఇప్పుడు చూపిస్తా. నువ్వు రిపోర్టర్ నా ఏమంటారా, బాలాపూర్ చౌరస్తా పక్కపోండి గుడిసెలు వేసుకుని 1000 గుడిసెలు ఉన్నాయి, 1000 గుడిసెలు ఒక్కడ మళ్ళీ అట్లానే ఉన్నాయి. ఎందుకు పంపిస్తలేరు చెప్పు? మరాఠీ ఈ క్వశ్చన్ మరాఠీ ఒక్క విషయం, దీని తర్వాత మాట్లాడతా. ఎందుకు పంపిస్తలేదు నీకు క్వశ్చన్ వేస్తున్నా. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు పంపించేశారు కదా. పంపలే, ఇంకా 1000 గుడిసెలు నీకు చూపిస్తా. నా ఏమంటారా, నువ్వు లైవ్ లో చూపిస్తా. బాలాపూర్ ఉంటే ఈ పాటికల్లా నీకు చూపిస్తా. ఈ పాటికల్లా గవర్నమెంట్ ఎప్పుడో చర్యలు తీసుకుని ఆల్రెడీ పంపించేసింది. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడడానికి, చూపించడానికి. వరల్డ్ లైఫ్ తెలుగు, తెలుగు ఇప్పుడే వెళ్దాం, ట్యాక్సీ బుక్ చేద్దాం. 1000 గుడిసెలు ఉన్నాయి. ఎందుకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తుండే వాళ్ళకు 1000 గుడిసెలు నీకు లైవ్ లో చూపి. నేను చెప్తున్నా నా మాటిను, 1000 గుడిసెలు చూపించకపోతే చెప్పు తీసుకొని కొడు, ఎడమకాలు చెప్పు తీసుకొని నా కట్టు. నేను హైదరాబాద్ మొత్తం తిరుగుతా, ఇప్పుడే చూపిస్తా. ఎవడయ్యా అంటే పక్క ఆఫ్ఘనిస్తాన్, పక్క పాకిస్తాన్ గుడిసెలు వేసుకొని ఉంటారు. ఖాళీ రిక్షాలు వస్తారు, మున్సిపాలిటీలో పనిచేస్తారు, మాంసా దుకాణం. నువ్వు ఏ దుకాణం దొరికితే ఆ దుకాణంలో పనిచేస్తారు వాళ్ళు. కచరా ఇంకోటి తెలుసా, చెత్త ఎరడం దాంట్లో నీ 1000 రూపాయలు సంపాదిస్తున్నావు రోజు 1000-2000 సంపాదిస్తున్నావు. మనం ఎవడన్నా ఛానల్ ఇంత టక్కుటికి చెత్త ఏరుకొని ఆఫ్ఘనిస్తాన్ వాడు, పాకిస్తాన్ చెత్త ఏరుతాడు, కాదు చెత్త ఏరుకొని 2000-3000 సంపాదిస్తున్నాడు. వాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన కరెన్సీ ఎక్కువ కదా, బిల్డింగ్లు ఉన్నాయి అని. వాళ్ళకి ఎలాగొట్టు. ఫస్ట్ దాని మీద ఉద్యమం చేయండి. మన ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం, మీరు మంచి పాటలు పాడిరు. అరే నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు ఫైనల్ గా? అంటే మార్వాడీస్ ఇక్కడ ఉంటే బెటర్ అంటావా? నేను ఫైనల్ గా గో బ్యాక్ మార్వాడి దాన్ని నేను సమర్థించడం లేదు. ఎందుకు సమర్థించడం లేదంటే, నువ్వు ఫస్ట్ పాకిస్తాన్లోని బయట ఎలగొట్టు, దాని తర్వాత గో బ్యాక్ మార్వాడి చెయ్యి. నువ్వు కష్టపడి పాటలు పాడి నువ్వు ఉద్యమం చేసి దెబ్బలు తిని, పోలీసు వాళ్ళు దెబ్బలు తిని, మన ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడవు కదా. సేమ్ మీకు తప్పబడితే ఉద్యమకారులను తప్పబడతలేను. ఫస్ట్ నువ్వు బయట ఎలగొట్టు. మన ఇలాకోడు కాదు, మన జాతి కాదు, మన బొమ్మడిదిగడ కాడవాడు, వాడిని ఎలగొట్టు. దాని తర్వాత నేను గో బ్యాక్ మార్వాడి అంటావా, గో బ్యాక్ ఇంకొకటి అంటావా, నువ్వే ఉండిపో రాష్ట్రం మొత్తం అని చెప్తున్నాను నేను. నాదో ఏంటంటే ఇంకొకటి, సో ఇక్కడ షాపులు పెట్టుకొని సో నాణ్యతమైన వస్తువులు ఏమి ఇవ్వట్లేదు అన్నారు. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని చూసుకుంటే మనం వాళ్ళ పనేది వాళ్ళు చేసుకున్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నీకు ఒకటి తెలుసా, నువ్వు పాదబస్సులో పో, అదేవిధంగా బాలాపూర్ చౌరస్తా పో, టోటల్ ముస్లిం దుకాణాలనే ఉంటుంది. ఇదే పప్పు ధాన్యాలు. మనది ఏం లేదు అక్కడ పాపులేషన్. నువ్వు పాపులేషన్ ఏడ ఉందంటే మన మార్వాడి వాళ్ళది ఊర్లలాగి టౌన్ సిటీలలో.
మెయిన్ మెయిన్ ఎక్కువ ఆర్థికంగా మన తెలంగాణ ముఖ్యంగా నేను చెప్తున్నా, తెలంగాణ ఆర్థిక మొత్తం ఇక్కడ బిజినెస్ మొత్తం ఉంది. ముస్లిం వాళ్ళది ఉందంట. 100% మన నీకు ఒకటి తెలుసు, మామూలు కపడా చూడు, మన కపడా అంటే తెలుగులో ఏమంటారు అది? బట్టలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది ఆ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నావు నువ్వు? ఆ మొత్తం ఆ మార్కెటింగ్ ఆ సిండికేట్ ఎవరి దగ్గర ఉంది? మనం పాకిస్తాన్ ముస్లిం వాళ్ళ దగ్గర. ఆడ ఆడిపిస్తున్న పాత బస్సు పూరా చూడు. ఆడ 100 రూపాయలకు అమ్ముతాడు, 100 రూపాయలకు షర్టు దొరకదు బయట మనకు. 100 రూపాయలకు అమ్ముతాడు ఆడు, 120 అవసరమంటే 50 రూపాయలకు 3 అమ్మిస్తాడు ఆడు. మరి అది ఆ వ్యవస్థ వాళ్ళకెందుకు మీరు క్వశ్చన్ ఇస్తలేరు? ఫస్ట్ బయట మన పాకిస్తాన్ సోదరులను బయటకు వెళ్ళగొట్టండి. దాని తర్వాత మన మార్వాడి గో బ్యాగ్ అంటావా, ఇంకో బ్యాగ్, దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ మీకు ఏం చెప్తున్నా అంటే, ఒకటి కమిటీ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ పక్క పంపు. దాని తర్వాత వాస్తవానికి అయితే తెలంగాణ వాదులకు అదేవిధంగా మన తెలుగు వాళ్ళకు కూడా కొద్దిగా నష్టం జరుగుతుంది మార్వాడి వాళ్ళ. అది కూడా కొద్దిగా మీరు మాట్లాడుకొని చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం అంటే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? సో మార్వాడి గో బ్యాక్ అంటారా? ఏం తప్పు చేశారు అది చెప్పండి. అంటే తప్పంటే చాలా ధర్నా అంటే దౌర్జన్యం చేస్తున్నారు. సో ఇక్కడికే వాళ్ళకే ఎక్కువ అంటే ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తారు అన్నట్లు చెప్తున్నారు. అట్లానే ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కావచ్చు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా అడ్డుగా ఉంటున్నారు అంటున్నారు. ఎవరు మార్వాడి వాళ్ళు ఎవరు నాటుకాడ ఆనందం తీసారండి? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. మన భారతదేశంలో మన పుణ్యభూమిలో ప్రతి ఒక్కరికి బతికే అర్హత ఉంది. ఎవరు వద్దంటానికి వీలు లేదు. వాళ్ళు ఎవరికి అన్యాయం చేయలేదే. ఎవరన్నా ఒక్కళ్ళు ఉంటారు, అందరిని అంటారా? ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారు? మార్వాడి అంటేనే మన హిందూ ధర్మానికి ప్రతిరూపాలు. వాళ్ళు పూజలు ఎట్ట చేస్తారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వాళ్ళేం తప్పు చేసినారు? ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మనలో లేరా తప్పు చేసేవాళ్ళు? మన వ్యాపారస్తులలో లేరా? వాళ్ళల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఉన్నంత మాత్రం అందరం కలపడం దేనికి? అంటే ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటిది ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, నాణ్యత లేని తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటున్నారు. ఎందుకు నాణ్యత లేని? వాళ్ళ వల్ల దెబ్బతింటుంది వ్యాపారాలు. మన వల్ల ఎవరికి దెబ్బతింటలేదా? మనల్లో కూడా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్లే వ్యాపారాలు చేసి వాళ్ళ వల్లే దెబ్బతినే వాళ్ళు ఎవరన్నా ఎందుకు నాణ్యత లేదు? ఎందుకు లేదు అదే చెప్తున్నా. అందరూ ఒక్కరు తప్పు చేశారని అందరికి పోయొద్దు. నాణ్యత ఎందుకు లేదు? బాగానే ఉంది. వాళ్ళ చీరలు చేసినా ఏది చేసినా ఏ వ్యాపారం పెట్టినా బాగానే ఉంది. ఉంటేనే బాగు. అదేనాదే తప్పు. ఒకరిని ఇప్పుడు ఈ పుణ్యభూమి మీద ఒకరిని ఎల్లగొట్టే అర్హత మనకి ఎవరికి లేదు. అందరం బతికే హక్కు ఉంది. ఎల్లగొట్టడానికి మనం ఎవరు? అసలు ఎవరు? తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఉన్నారు. తప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళని ఎందుకు అనాలి? మార్వాడీస్ని ఒక్కరిని టార్గెట్ పెట్టి. ఎందుకంటే లేదు అన్ని గొడవలు అన్ని అందరు లేచి రావాలా, దేశాన్ని నాశనం చేయాలని. అంటే రాజకీయ నేతలు ఇలాంటివి లేపుతున్నారంటారా? ఎవరు లేపుతుండ్రో? ఒక రాజకీయ నాయకుడి మీద ఎందుకు దొయ్యాలా? కామన్ మేమలు కూడా జాతర ఇట్ట అలపాలు. అందరు జాతర పని బాటలేని వాళ్ళు. అందరు ఉంటేనే మన భూమి మీద అందరికి అన్ని పనులు దొరుకుతాయి. ఎవరు లేకుండా ఒక్కలే ఎవరు అడుగుడి చేసుకొని ఉండమనేడా? అడిగిలో పోయి బతకమని ఒక్కడు ఉండేవాడిని ఎవడు. ఓకే అండి, థ్యాంక్ యూ.